హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫుడ్ లవర్స్ గ్యాలరీ. ఈ వీడియోలో మనం ఎంతో రుచికరమైన చికెన్ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా 1 కేజీ చికెన్ తీసుకొని కడిగి పెట్టుకోవాలి. తర్వాత 3 టేబుల్ స్పూన్ల ఎండుమిర్చి పౌడర్, తగినంత సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని 1 గంట సేపు అలాగే ఉండనివ్వాలి. స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్లో ప్యాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ పోసుకొని వేడయ్యాక 3 మీడియం సైజువి కట్ చేసుకున్న ఉల్లిగడ్డలను బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మళ్ళీ స్టవ్ మీద ప్యాన్ పెట్టి 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి వేడయ్యాక 4-5 పచ్చిమిర్చి వేసుకొని కొద్దిగా వేగనివ్వాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు మరియు 5 లవంగాలు, 3 యాలకులు, బండ పువ్వు దంచి వేసుకొని 2 నిమిషాలు వేయించుకోవాలి. మెంతెం కూర వేసుకొని 2 నిమిషాలు కలుపుకోవాలి. ఉల్లిగడ్డ పేస్ట్ వేసుకొని 2-3 నిమిషాలు కలుపుకోవాలి. తర్వాత 1 టీ స్పూను పసుపు వేసుకొని మరొకసారి కలుపుకోవాలి. మళ్ళీ బిర్యానీ ఆకు వేసి వెంటనే చికెన్ను వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం వేసి మరొకసారి కలుపుకోవాలి. ప్యాన్ పైన మూత పెట్టి వాటర్ పోసుకొని ఈ వాటర్ను 5 నిమిషాల తర్వాత చికెన్లో పోసి కలపాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ కొబ్బరి పొడిని వేసి కలుపుకొని మూత పెట్టుకోవాలి. మూత తీసి మరొకసారి కలుపుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసి కలుపుకోవాలి. ఐదు నిమిషాల తర్వాత కొత్తిమీర వేసుకొని కలిపి మరో 5 నిమిషాలు లో ఫ్లేమ్లో చికెన్ని అప్పుడప్పుడు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంతేనండి, రుచికరమైన చికెన్ కర్రీ రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.